నమస్కారం. ఈవేళ రామాయణ మహాకావ్యంలోని సుగ్రీవుని గొప్పతనం గురించి తెలుసుకుందాం. సుగ్రీవుడు సూర్యుని అంశతో పుట్టినవాడు. వాలికి తమ్ముడవుతాడు. వాలి ఋష్యమూక పర్వతం మీద దుందుబితో యుద్ధం చేసేటప్పుడు వాలి చనిపోయాడనుకొని భావించి సుగ్రీవుడు వెనక్కి వచ్చి రాజ్య పరిపాలన చేస్తాడు. తర్వాత వాలి వచ్చి తన తమ్ముడు అక్రమంగా రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడని చెప్పి సుగ్రీవుని తరిమి కొడతాడు. అంతేకాకుండా సుగ్రీవుని భార్య అయినటువంటి రుమను చెరపడతాడు. సుగ్రీవుడు హనుమంతునితో కలిసి వేరొక చోట నివసిస్తూ ఉంటాడు. ఆ క్రమంలో సీతను వెతుకుతూ వచ్చినటువంటి రాముని యొక్క సహాయం సుగ్రీవుడు కోరుతాడు. సుగ్రీవుడు రామునికి కావలసిన సహాయాన్ని ఇస్తాడు. అంతకుముందే రాముడు సుగ్రీవుని భార్య రుమను వాలి బారి నుంచి విడిపిస్తాడు. వాలిని సంహరిస్తాడు. అంటే స్నేహధర్మం కోసం కట్టుబడి ఒకరికొకరు సహాయం చేసుకోవడంలో సుగ్రీవుడి పాత్ర చాలా గొప్పది. ఆ తర్వాత కాలంలో కూడా రాముడు